హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ సిటీని ఇటీవల డీలిమిటేషన్ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 9 మున్సిపాలిటీలను హైదరాబాద్లో విలీనం చేస్తూ హైదరాబాద్ పరిధిని పెంచి 300 కార్పొరేటర్లు, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 150 కార్పొరేటర్లని 300 కార్పొరేటర్లు చేసి ఒక పెద్ద నగరంగా విస్తరించడం జరిగింది. అయితే దానికి తోడు ఒక కొత్త ఏరియాని డెవలప్ చేసి దానికి ఫ్యూచర్ సిటీగా నామకరణం చేయడం జరిగింది. ఇవాళ బాంబేలో కూడా డీలిమిటేషన్ తర్వాత 4 కార్పొరేషన్లు అంటే 4 పోలీస్ కమిషనరేట్లు, 4 డివిజన్లు ఏర్పాటు చేశారు. 300 కార్పొరేటర్లు. ఇంత పెద్ద సైజు నగరము ఈవెన్ బాంబేలో కూడా 3 పోలీస్ కమిషనరేట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇవాళ హైదరాబాద్లో 4 పోలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంత పెద్ద నగరం ఏర్పాటు అనేది అది ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది? సిటీ డెవలప్మెంట్ మనం మాట్లాడుతున్నాము, అంతర్జాతీయ సిటీ కావాలని కోరుతున్నాం. అయితే నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? ఇది కేవలం కొన్ని ప్రయోజనాలు ఆశించి దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేయడం జరిగిందనేది ఒకసారి చూస్తే, హైదరాబాద్ నుంచి శ్రీశైలం, శంషాబాద్ పోయే 2 మార్గాల మధ్యలో కొన్ని వేల ఎకరాల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగా అనేక ప్రాజెక్టులు అక్కడ తీసుకురావడం జరుగుతుంది. దీన్ని హైప్ చేయడానికి, రేట్లు పెంచడానికి సంబంధించినటువంటి కార్యక్రమంగా దీన్ని చూడాలా. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కలిపిన ప్రాంతం నుంచే వస్తుంది కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీని మార్కెట్ చేసుకోవడానికి, అక్కడున్న భూములు రేట్లు పెంచడానికి, హైదరాబాద్ని మొత్తం కూడా ఈ డీలిమిటేషన్ పేరుతో దానికి మార్కెట్ తీసుకురావడానికి, అంటే భూములు రేట్లు పెంచడానికి మాత్రమే ఉపయోగపడేలాగా ఉన్నదాన్ని మిగతా ప్రాంతాలు కూడా చేశారనేది కూడా వస్తుంది. ఇవాళ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోనే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా హెవీ ట్రాఫిక్, తర్వాత పొల్యూషను, తర్వాత వాటర్ ప్రాబ్లం. ఇవి కాకుండా విపరీతమైన జర్నీ టైం పడుతుంది. సో దిల్సుఖ్నగర్ నుంచి గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం దిల్సుఖ్నగర్ నుంచి కోటి వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళేవాళ్ళు. ఎల్బీనగర్ నుంచి అమీర్పేట వెళ్ళాలంటే 30 గంటలు వెళ్ళేవాళ్ళు. ఇవాళ పరిస్థితి చూస్తే ఎల్బీనగర్ నుంచి దిల్సుఖ్నగర్ వెళ్ళడానికే గంట పట్టే సమయం పడుతుంది. సో ఈ లెక్కన ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి, మియాపూర్ వెళ్ళాలంటే హాఫ్ డే మొత్తం పోయే పరిస్థితి తయారైంది. సో దీన్ని ఈ విలీనం చేయడం ద్వారా, అన్ని మున్సిపల్ కార్పొరేటర్లు కలపడం ద్వారా కుత్బుల్లాపూర్ రింగ్ రోడ్డు వరకు కూడా ఇదే వస్తుంది. అంటే ఈ విలీనం తర్వాత విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. విపరీతంగా జనాలు మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతానికి నార్త్ ఇండియా నుంచి, ముఖ్యంగా యూపీ, బీహారు, తర్వాత ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున రోజు కొన్ని లక్షల మందికి పైగా ఇవాళ ప్రజలు మైగ్రేట్ అయి వస్తున్నారు కూలి పనుల కోసం, ఇతర ఉపాధి అవకాశాల కోసం. వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, మళ్ళీ వెనక్కి ఎవరు వెళ్ళటం లేదు. సో ఇటువంటి స్థితిలో హైదరాబాద్ నగరం విస్తరణ చేయటం ద్వారా ఇన్ని రకాల సమస్యలతో పాటుగా భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు, ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు ఢిల్లీలో ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో ఆ ఢిల్లీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో ఒక 2-3 ఏళ్ళకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు హైదరాబాద్ పరిధి చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి భూములకి అమాంతంగా రేట్లు పెరుగుతాయి, పెద్ద ఎత్తున మార్కెట్ దొరుకుతుంది. సో తెలంగాణ కానీ, హైదరాబాద్, ఆంధ్ర కానీ, తర్వాత కర్ణాటక దగ్గరలో అంటే హైదరాబాద్ దగ్గరలో ఉన్న కర్ణాటక ప్రాంతంలో కానీ వీళ్ళంతా కూడా హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల విపరీతమైన జనాభా పెరిగి అన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో రాత్రి ఇలా సిటీ పరిధిని పెంచి కలవటం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సో
ఇప్పటికే హైదరాబాద్కు ఉన్నటువంటి జాగ్రఫికల్ పరిస్థితి దృష్ట్యా దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఎందుకంటే ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీగా అందరినీ సమానంగా చూసి ఎవరిని కూడా వివక్ష. ఇక్కడ నార్త్ ఇండియాలో మనం వెళ్తే బాంబేలో చూసాం. బాంబేలో నాన్ మరాఠీస్ని కొడుతున్నారు. తర్వాత ఢిల్లీలో అలాగే చేస్తున్నారు. యూపీలో ఇలాగే నాన్ హోమ్ స్టేట్స్ వస్తే వాళ్ళని ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ హైదరాబాద్ మాత్రం ఒక మంచి వాతావరణం ఏంటంటే అక్కడ తెలంగాణ ప్రజలు బయట వారు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ స్థానిక ప్రజల కంటే కూడా బయట వారిని ఎక్కువ ప్రేమించేటువంటి మంచి స్వభావం ఉన్నది. సో అందుకనే ఇవాళ హైదరాబాద్ జనాభాలో పెద్ద ఎత్తున నాన్ లోకల్స్ ఉన్నారు. ముఖ్యంగా ఒక 40% ఆంధ్ర వాళ్ళు ఉంటే మిగిలిన 60 నాన్ లోకల్ 60% బీహారు, తర్వాత గుజరాత్, రాజస్థాన్, వీళ్ళంతా మార్వాడీస్ అక్కడ వ్యాపారం చేసేవాళ్ళు, తర్వాత ఫైనాన్స్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా వస్తున్నారు. దానికి తోడు మ్యాన్ పవర్, రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. కాబట్టి అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి ఒక అబ్నార్మల్ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో హైదరాబాద్కి సేఫ్టీ లేకుండా పోవచ్చు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు, తర్వాత పెద్ద ఎత్తున మాఫియా కానీ డ్రగ్స్. ఇప్పటికే హైదరాబాదు డ్రగ్స్ సెంటర్గా మనం చూపిస్తున్నాం. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డ్రగ్స్ మీద దాడి చేయటం కానీ చాలా కేసులు పెట్టడం జరిగింది. అసలు అందులో ఎవరు జైలు పోలేదు వేరే విషయం అనుకోండి. చాలా ఎత్తున ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ళలో ఈ డ్రగ్స్ సరఫరా చేసి అంటే పిల్లలకంటే స్కూల్ లెవెల్కి కూడా ఇది పాకింది అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా పబ్బులు తర్వాత ఇవైతే సర్వసాధారణం. సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి హైదరాబాద్ని బయటపడేయటం ఒక ఎత్తు అయితే, ఇంకా పెద్ద ఎత్తున సైజు పెంచి జనాభాని పెంచి అన్ని రకాల ఇబ్బందులు కలిగే విధంగా ఒక రకమైనటువంటి దానికి దారితీస్తుందని అనిపిస్తూ ఉంది. ఇది ఒక నెగిటివ్ యాంగిల్ అయితే, పాజిటివ్ సైడ్ పెద్ద ఎత్తున ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత తెలంగాణలో అర్బన్ పాపులేషన్ 40% ఒక హైదరాబాద్లోనే ఉండేలాగా కనిపిస్తూ ఉంది. ఇంటర్నేషనల్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా సో ఆల్రెడీ హైదరాబాద్ ఒక డెవలప్మెంట్లో ఒక ఎగ్జాస్టర్ స్టేజ్కి వచ్చిందని మనం చెప్పచ్చు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో మాదాపూర్, హైటెక్ సిటీ ఆ ప్రాంతం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఉండటం జరిగింది. సో ఇంకా ఎగ్జాస్ట్ అయ్యే పరిస్థితి. అదర్ దాన్ దట్ ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో మరి ఇంకా వస్తాయనేటువంటి అవకాశాలు తక్కువగా ఉండటంతో పాటుగా ఒక రకమైనటువంటి ఈ ప్రజలకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ కానీ, లేకపోతే విపరీతమైన ఈ ట్రాఫిక్, వాటర్ సమస్యలు, తర్వాత అకామిడేషను. సో ఇంత పెద్ద సిటీకి రోజు కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలకి సంబంధించిన అవసరాలకు కాకుండా ఈ వచ్చిపోయే జనాభా కూడా ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, వాటర్ కానీ, ట్రావెల్ కానీ ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వచ్చేవారు మనం ఎవరు ఆపలేము. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు అనేది కూడా మనం చూడాలి. దీనికి తోడు మతోన్మాద శక్తులు కూడా, అంటే అందరూ కాదు, సో కమ్యూనల్ వైలెన్స్లు పెట్టడానికి కూడా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా ఇటువంటి ఉన్నప్పుడు, జనాభా పెరిగినప్పుడు, ఎక్కడన్నా ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగిన, మతపరం జరిగినప్పుడు పెద్ద ఎత్తున అది విస్తరించే అవకాశం ఉంది. దానికి లా అండ్ ఆర్డర్ అటువంటిప్పుడు చాలా కంట్రోల్ తప్పి విపరీతమైన హ్యూమన్ లాస్కి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అనేది ఒక దుస్సాహసం అనే చెప్పాలి. సో కాబట్టి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.